తిను నువ్వు ఒకటి తిన్నా దిష్టి తగులుతుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అన్ని తినేస్తున్నావు కదా నాకు కొంచెంకుండా తిక్కలోడా. తినకూడదు ఇవన్నీ 5 నెలల వరకే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కుక్క బిర్యానీ కూడా తింటావా? పంది బిర్యానీ తినే ఏందది? ఇది నీకోసం స్పెషల్ గా చేసి ఏందది? ఫస్ట్ నీకోసం స్పెషల్ చేసిన పాటు మరి స్పీడ్ అయిపో, మాకు స్టోరీ మార్చేస్తా. ఏం చెప్పు ఫస్ట్. దాని పేరు ఉండదా? వాసన చెప్పు. వాసనలే చిప్పబట్టు అంబే క్లిప్ అన్నారు, దాని ప్లేట్ అంటారు. ఏంటది ఫస్ట్ చెప్పు. పాటు టేస్ట్ చేసి చూస్తా ఫస్ట్. ప్రేమతో చేసానే. ఇది నీకోసమే వంట చేసుకో. ఏదో తేడాగా ఉందేంటి? టమాటో రైస్ ఇది. ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్. చాలు, ఎందుకంత పెడుతున్నావు? అరగంట తిని బంగారం. ఇది నా కోసం. ఏంటది? మా బిర్యానీ అది నాకే. ప్లేట్ మార్చుకున్నా. నా కోసం ప్లేట్ ఎక్స్చేంజ్. బిర్యానీ నాకు, టమాటో రైస్ నీకు. నాకొద్దు, తిను. కదా, లేదంటే నేను ఈ డబ్బా మొత్తం తీసుకుంటా. ఇది మొత్తం నీకోసం. ఎక్కువ తిను, పిల్లలు. నాకు వద్దు, నాకు అదే కావాలి. తినకూడదు అడ్డమైన గడ్డి, అర్థమైనా? ఇవ్వు, నాకేం తెలియదు. నేను బిర్యానీ అనుకోలేదు, అది ఏదో టమాటో రైస్ కొంచెం ఏమో అనుకున్నా. వేసుకో. నాకు వద్దు. టమాటో రైస్ ఏది, కాకపోతే ఇది బాస్మతి చేసింది, ఇది మామూలు రైస్ తో చేసింది. అంత ఓవర్ యాక్షన్ లేదు. నాకు తిను. బిర్యానీ కావాలి, నాకు అది వద్దు. నాకేం తినను నేను. నువ్వే తిను, రెండు నువ్వే తిను. రెండు కలిపకి చెప్తున్నా, అవి రెండు పల్లి టేస్ట్ వేరైతుంది. నేను జరపను. నాకు ప్లేటే కావాలి. పీస్ నువ్వు దాంట్లో వేసేసి నాకేం వద్దు. నాకు రైస్ అంతకంటే ఎక్కువ తినకూడదు. యాక్చువల్లీ ఇది కూడా పెట్టకూడదు, కానీ నువ్వు అడుగుతున్నావు అని ఇస్తున్నా అంతే. నాకేం తెలీదు. కానీ అమ్మ నువ్వు గిన్నా ఇవ్వు, నాకేం తెలీదు. ఇది మొత్తం నీకే. నాకు వద్దు టమాటా రైస్, బిర్యానీ కావాలి నాకు. బిర్యానీ ఇవ్వు. అన్ని తినేస్తున్నావు కదా నాకు కొంచెంకుండా తిక్కలోడా. తినకూడదు ఇవన్నీ 5 నెలల వరకే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాకు అన్నం మొత్తం వద్దు. నాకేం తెలియదు. అదన్నా ఇదన్నా ఒకటే. ఇది బిర్యానీ రైస్. నాకేం తెలియదు. చెప్తా, పట్టుకో చెప్తా, చేస్తా. ఏందా నేను ముష్టిదా అన్నా, నాకేం వద్దులు అనేది. నువ్వు పాడేస్తున్నాడు. మంచిగా నాకేం వద్దు. పట్టుకో, వేస్తా. పట్టు, నీకే వేస్తా. ముష్టిదా అన్నా, అట్లా వేస్తున్నావు. అదేం లేదు, పట్టు మంచిగా వేస్తా. పట్టు మంచిగా. నాకేం నాకు డబ్బా మొత్తం పీస్ వేస్ట్ అయిపోయింది. కానివ్వండి. మళ్ళీ అన్నం వేసిన ముక్కేయడే, నాకు వద్దు. వేస్తా. ముక్క రాలేదే, ముక్క వేస్తున్నా. పట్టు, ముక్క చేస్తా. ముక్క నాకు టమాటో రైస్. ముక్క చూడు, కాళ్ళు చూడది, ఒత్తి చూడు. నాకేమో అంత గింత ముక్కొద్దు. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ఎక్కువ తినకూడదే, 5 నెలలు ఆగు, తర్వాత నాకేమొద్దు. మేక కోసుకుని తిందు. నాకేమొద్దు, నాకు ముక్క కావాలి. పట్టుకో, ముక్క వేస్తా. ఎప్పుడు తెచ్చినావు నువ్వు మటన్ బిర్యానీ? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మా ముక్కలన్నీ నువ్వే తినేసి నాకేమో వద్దులే, పోయే. నేను ఇదే తింటాను. పోయే తిను, నువ్వు ఒకటి తిన్నా దిష్టి తగులుతుంది.
చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చూడు డిస్ప్లే అవుతుంది ఇది. నువ్వు తినకూడదే. ముక్క వేసినా కదా, పెద్ద ముక్క వేసినదా? పెద్ద ముక్క వేసిన పండుగ చేసుకో. నాకు ఇంకోటి ఎత్తపట్టు. నీకు డిస్ప్లే అవుతుంది. నాకు ఇవ్వకుండా తింటున్నావు కదా. బా ఏమన్నా బిర్యానీ, ఏమన్నా బిర్యానీ. నెక్స్ట్ ఎవరు ఎంత పంటుంది ఇది. వద్దన్నా వద్దన్నావు కదా. తినకూడదా నువ్వు? ఇప్పుడు తినకూడదు. తిను, ఒక 5 నెలలు ఆగినా తినాలి. అది కూడా వేసి తినుకో, పండుగ చేసుకో. కరువు జాత అనుకుంటారు. ఎవరైనా చూస్తే బిర్యానీ కరువుకి వచ్చింది అనుకుంటారు. ఫస్ట్ టైం తింటున్నా బిర్యానీ. ఎన్నిసార్లు తిన్నా నేను బిర్యానీ ఫ్యాన్. చాలా తినేది చాలా, ఎక్కువ తినకూడదు. దాని ముక్కలన్నీ ఏం లేవు నాకు తెలియదు. నేను తినని చెప్తున్నా. మరి నీకోసం చెప్తున్నా, ముక్కలే లేవు. దీన్ని అన్నం నాకేం తినను. ముక్కే మంచిగా మరి అదే నీకే ప్లేట్ వేసిన, నువ్వు అదేం తీసుకున్నావు. నాకు ముక్క వెయ్యి. ముక్కలు మీ దీంట్లో ముక్కలు దాంట్లో పెట్టి పని చేసుకో. అదన్నా ఉండే 3 నెలల దాకా ఏం తినకూడదు మీరు, అర్థమైందా? నువ్వు ఒక ముక్కను ఉంచనిస్తావా? ఉంచనివా? ఇంత కరువు ఉంటాయి ఇదివే ఎన్ని విషయాల్లో. పట్టు నాకు 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 అమ్మ మంచిగా టమాటో రైస్ చేసినా కదా. చేసిన నేను నిమ్మకాయ పిండిరా. ముక్క దాంట్లో ఉన్నాయి, ముక్కలు దాంట్లో ఉన్నాయా? ముక్కలేదు ఇంకొకలేదు దీంట్లో. ఇష్టం నాశనం అయిపోతాయేమో. టమాటో రైస్ చేసుకొని మంచిగా కట్టుకుని తిను. నా మాటను నిమ్మకాయ పిండుకొని తింటే స్వామి రంగా. ఇంకొంచెం వేయి బిర్యానీ. ఉండేదే కొంచెం, మళ్ళీ కొంచెం వేయంట. నువ్వు తినకూడదు మే బిర్యానీ, తినకూడదు మే. ఆ సద్ది బిర్యానీ చెప్తున్నా, నీ ఇష్టం. అయినా తింటావా? పాచిపోయినా తింటా. పాచిపోయిన తింటావా? కుక్క బిర్యానీ కూడా తింటావా? పంది బిర్యానీ తినే. నువ్వు కుక్క బిర్యానీ తింటావా? నాకు తెలిసే నువ్వు కుక్క బిర్యానీ తింటావు. ఆ కుక్క బిర్యానీ తింటున్నావు, అది కుక్క బిర్యానీ తెలుసా? కుక్క బిర్యానీ అనేది. అయితే నువ్వెందుకు తింటున్నావు? అది కూడా కరెక్ట్ కదా సార్. నేను తినకపోతే కుక్క బిర్యానీ, నువ్వు తింటున్నప్పుడు కుక్క బిర్యానీ. అయిపోయింది. ఇంత ఆడవాళ్ళు మగాళ్ళకి స్వాతంత్రం లాక్కొని తింటారా మీ ఇంట్లో కూడా? నా ఫేవరెట్ హీరో ఒక మాట చెప్పారు తెలుసా? ఏమని? కుక్క బిర్యానీ తినమని. నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ అయితే ఆడోళ్ళు గట్టిగా తినాలరా అని చెప్పాడు. గట్టిగా తినమన్నారు కరెక్టే, కానీ లాక్కొని తినమనలే కదా. లాక్కొని తినమన్నా గట్టి తినమన్నా ఒకటే. వాటర్ మా అత్రిపోలా అయింది. చాలు, పాసిపోయిన బిర్యానీ అబ్బా నాకు వద్దు. పాచిపోయిందా? లిస్ట్ వెళ్తున్నాయి. ఐ హేట్ బిర్యానీస్. నేను బిర్యానీ తిన్నా. ఐ హేట్ బిర్యానీస్.
ముక్కలని బాగా సప్పడిచ్చి హెడ్ బిర్యానీ అంటావా? ఒక ముక్క కూడా తినలేదు నేను. తెలుస్తుంది నాకే అంత అవ్వ. అన్నం పెట్టాడు మొత్తం చేసావు కదా దాంట్లో. ఇది బొంగు పెట్ట ఉత్త రైసే. ఒక్క ముక్క ఇచ్చినావు, అది ఎక్కడ పంటి కింద నమలడానికి కూడా కష్టం అయిపోయింది. అది పంటి కింద నమలడానికి కూడా కష్టం అయిపోయింది. అది అనుకుంటాం అన్నీ అయిపోతాయి. రాత్రి అంతా నువ్వే తిన్నావు కదా ముక్కలు. అయితే ఒక ముద్ద ఉంది. బిర్యానీ వద్దు. ఆ హెయిర్ బిర్యానీ అబ్బా, నేను తిని బిర్యానీ. ఎందుకు తింటే హెయిర్ బిర్యానీ మా రోజు బిర్యానీ వేస్ట్ అయిపోద్ది. అయిపోయింది. అది చాలా బాగా బిర్యానీ అయిపోయింది. అంతా తినేసి నా బిర్యానీ కంప్లీట్. అది కూడా ఇచ్చేసే. ఉన్న 2 ముద్దలు ఉన్నట్టున్నాయి. అంత రైస్ ఉందా? రైస్ చేసి నాకు టమాటా రైస్ వద్దు, టేస్ట్ పోద్ది, ఫ్లేవర్ వద్దు. బిర్యానీ తిని మళ్ళీ టమాటా రైస్ తింటే ఇక్కడ ఉండేది ఒక ముద్దు నేను తినేస్తాను. ఇలా ఎలా తినాలంటే నీకు తినడానికి రావట్లేదు. ఇట్లా మంచి ఊడ్ చేసి ఇక్కడ ఏదో బోన్ ఉంది, దాన్ని ఉందా లేదా చూడాలి. ఆపలేస్తుంది నేను తిండికి. ఇదంతా అయిపోయినా ఇట్లా ఊడ్ చేసి తినాలి. తినడానికి కూడా రాదు. బిర్యానీ కదా, పర్లేదా? పర్లేదులే, తింటా. మంచి బిర్యానీ కూడా నీది, అది నాది కాదు. మంచి బిర్యానీ కూడా తినేస్తాను. లాస్ట్ వేసి తిండి అంటారు కంప్లీట్. నాకు కంప్లీట్ సరే కానీ ఇది ఎవరు తింటారు? తిని కానీ ఇది నీ భాగం. నాకు వద్దమ్మా బిర్యానీ వదిలేసిన. ఇదేంటి ఐ హేట్ బిర్యానీ. ముక్కలన్నీ తినేసి బిర్యానీ తినలేదు. నేను అసలు దాని వాసన కూడా చూడలేదు. నాకు బిర్యానీ వద్దు, ఏమొద్దు. ఇవన్నీ తినేసింది నువ్వే కాబట్టి నువ్వే కడిగేసి. నాకు తెలుసు కడిగేది నేనే, నాకు తెలుసు. కానీ నేనేం తినలేదబ్బా. వాసన చూద్దామన్నా కూడా లేదు. బిర్యానీ అంతరంగా తిన్నావు కదా, 2 హాట్ బాక్స్ అయిపోతున్నావు. ఎత్తు, మంచి ఎత్తు ఫస్ట్ తినిగా. బిర్యానీ కాదు, ఆహా టమాటా రైస్. అది కూడా తక్కువ వచ్చిందా? నాకు వద్దు ఇంకా బిర్యానీ. సార్ నాకు కడుపు అదే తిరగాలి. టమాటా రైస్ వద్దు. సరే బాయ్. సోరీ ఇప్పుడు ఎంత ఎత్తేయాలి, కడిగాల్సింది నేనే, చూసాల్సింది నేనే. పనిష్మెంట్ నీదే. పనిష్మెంట్ కాదు, ఇప్పుడు చేతిలో పెట్టకూడదంట కదా. తిండి మాత్రం గొడవ పడుతుంది, పని మాత్రం గొడవ పడుతుంది. మొత్తం నేనే ఇప్పుడు. క్లీన్ చేయపో ఫస్ట్, తర్వాత చేద్దాం కానీ. సరే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.